ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వచ్చేదను జగన్ 2.0 సూపర్ యాప్ లాంచింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ శ్రేణులు ప్రతి ఒక్కరి సమక్షంలో ఈరోజు యాప్ లాంచింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యాప్ వచ్చింది నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ యాప్ ఓపెన్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాడు. ఏ ప్లాట్ఫామ్ ఏమంటే ఈ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కలిసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాడు. మాకు జరిగే బాధలు, మాకు జరిగే ఇబ్బందులు, మాకు జరిగే ఏ ఇబ్బంది వచ్చినా మాకు పోలీస్ కంప్లైంట్లు కానీ కార్యకర్తల మీద ఏదైనా భూ తగాదాల మీద ఎవరైనా సతాయిస్తూ ఉంటే కూడా, ఎవరైనా ఎక్కువ కూడా వాళ్ళ మీద ఒత్తిడి వస్తూ ఉంటే కూడా, ఏ ఇబ్బందులు వస్తూ ఉంటే కూడా వాళ్ళు వచ్చిందని ఈ యాప్ ఫస్ట్ డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో వచ్చిందని వాళ్ళు అప్లోడ్ చేసేసినారంటే అది వచ్చిందని అధిష్టానం దృష్టికి తీసుకుని పోతుంది. అందరూ నాయకుల దృష్టికి కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది చూసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఆ కన్సర్న్ అధికారులు కానీ ఆ కన్సర్న్ ఎవరైనా ఆ పక్క ఇన్ఛార్జీలు ఉంటారు, కన్సర్న్ ఎవరైనా పంచాయతీ ఇన్ఛార్జీలు ఉంటారు, జిల్లా పరిషత్ ఇన్ఛార్జీలు ఉంటారు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ అది క్రియేట్ చేసేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వచ్చిందనో పాలు పంచుకొని దీనికి చేసేదానికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. ఇంకో విషయం ఏమంటే ఈ యాప్ వలన చాలా లాభం. ఇది ఒక అనుసంధానం అయ్యేది కాకుండా ఈ యాప్ వలన లాభాలు ఏమంటే దీంట్లో వచ్చింది డిజిటల్ బుక్ కూడా లింకప్ అయి ఉంది. డిజిటల్ బుక్ కూడా లింకప్ అయింది. దీంట్లో ఏదైనా ఇబ్బందులు పడి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే దీన్ని కానీ నమోదు చేసుకున్నారంటే కార్యకర్తలు ఖచ్చితంగా ఇది వచ్చింది డిజిటల్ బుక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మళ్ళీ డిజిటల్ బుక్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు కూడా లాంచ్ చేయడం జరిగింది. మన అధికారం వచ్చిన వెంటనే మన అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డిజిటల్ బుక్ ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక సపరేట్ సెక్టార్ను ఓపెన్ చేసేసి దీనికి యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సప్త సంబంధ దాకి ఉంటే కూడా ఉద్యోగస్తులు రిటైర్ అయ్యింటే కూడా నిజంగానే వాళ్ళకి ఏదైనా మన కార్యకర్తలకు అన్యాయం జరిగింటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దీని మీద యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఏమంటే ఈ యాప్ వలన డిజిటల్ బుక్లో కూడా ఈ యాప్ లింకప్ అయిన దానివల్ల నిజంగానే మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకోటి ఏమంటే ఈ యాప్లో ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే ఏదైనా లైవ్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే పార్టీ కార్యక్రమాలు కానీ అదేవిధంగా పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరిగేది కానీ మన ఎవరైనా మంచి నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళతో ఏదైనా మనం మాట్లాడుకునేది కానీ అది కూడా దీంట్లో వచ్చింది మనం యాప్ చేసుకోవాలి. దీంట్లో వచ్చింది మనము అప్లోడ్ చేయొచ్చు. ఈ రకంగా ప్రతిదీ కూడా మన కార్యకర్తల శ్రేయస్సు కోసం ఏదైనా మన కార్యకర్తలు కూడా ఇన్ని దినాలు ఏం చేస్తూ ఉన్నారంటే సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టింగ్స్ పెడతా ఉంటే మన వ్యూహాలందరినీ కత్తిరించేసి ఆ రకంగా అన్ని రకాలుగా వాళ్ళకి హింస పెట్టి వాళ్ళకు ఆ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకుండా చేస్తూ ఉన్నారు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ రకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం పోతా ఉంటే ఇది చేస్తూ ఉన్నారు. ఈ యాప్ కానీ మనం ఓపెన్ చేసినామంటే మన వ్యూస్ను ఏమున్నాయో మన బాధలు ఏమున్నాయో క్లియర్ కట్గా నిర్భయంగా దీన్ని వచ్చి మనం అప్లోడ్ చేయొచ్చు. దీంట్లో కానీ కట్ చేసే అధికారం కూడా ఎవరికి ఉండదు, ఆ పార్టీ అధిష్టానంకే ఉంటుంది. కాబట్టి మనం వచ్చిండే మన వ్యూస్ అన్ని దీన్ని క్లియర్గా కట్గా చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇది పార్టీ కార్యకర్తల కోసం అండ్ జగన్ 2.0లో ఈ రకంగా కార్యకర్తలకు నేను చేసి చూపిస్తానని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారో అదేవిధంగా ఈరోజు యాప్ కూడా అదే తెచ్చేసి ఆ లైన్లోనే నడుస్తూ ఇప్పుడే యాప్లని ప్రతిదీ కూడా కార్యకర్తల కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపండి.